Once this crossbeam is laid over him, there is no return to his life again. He is going to die. ఇది ఒకరు మోసుకొని వెళ్తున్నారంటే అర్థం అతడిగా మరణించుటకు వెళ్తున్నాడు. అతడు తిరిగి రాడు. అతడు ఇది వేసుకొని ఇది మోసుకొని అలా వెళ్ళవలసి ఉన్నది. ఎంత దూరం సిలువ వేయబడుటకున్న స్థలం ఉన్నదో అంత దూరం ఇతడు ఇలా మోసుకొని వెళ్ళాలి. అతడు మోసుకొని వెళ్ళుతున్న ఆ సమయం అతనికి తిరిగి రావటానికి అవకాశం లేదు. ఈ మనిషి ఒక్కసారి అది మోసుకున్నారు అంటే అతని చేతులు దానిలో బెందించి ఉండదు. అది చూపిస్తున్న ఏమిటంటే he has taken up his cross and he can never return back to his life. He is going to die. ఇంకొక అర్థం ఏమిటంటే తన సిలువ అతడు ఎత్తుకున్నాడు అంటే అతడు దోషిగా నిరూపింపబడ్డాడు అని అర్థం. Once a person take up his cross, it means he has acknowledged his guilt. He has accepted the trial. He is going to die. He knows that. There is no more pleading. There is no more argument. There is nothing else to be done on behalf of him. He has to die. అతడిగా చనిపోయే తీరాలి. అతనికి తిరిగి రావటానికి ఛాన్సే లేదు. So Jesus said, if anyone want to follow me, ఎవరైనా నన్ను వెంబడించ కోరిన ఎడల తన్ను ఉపేక్షించాలి, సిలువ ఎత్తుకోవాలి. ప్రభు చెప్పిన మాటకు అర్థం ఏమిటంటే నీవు ఒప్పుకోవాలి నీవు దోషివని, నీవు ఒప్పుకోవాలి నీవు పాపివని, నీవు పరస్యముగా చెప్పాలి. ఆ సిలువలో కొట్టబడుటకు వెళ్ళిన యేసు స్థానములో నేను నిలబడ్డాను. ఇక పాత జీవితములోనికి నేను తిరిగి రాను. ఐఎమ్ గోయింగ్ టు డై. నేను ఇక తిరిగి రాను. నేను చనిపోవటానికే వెళ్తున్నాను. సిలువను ఎత్తుకొని ఒక వ్యక్తి వెంబడించుట అంటే he's no more going to live, he's going to die అని అర్థం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు అర్థం ఇదే. ఎవడైనా నన్ను వెంబడించుటకు కోరిన ఎడల అతడు బ్రతకాలని నన్ను వెంబడించవద్దు, అతడు చనిపోవటానికి నన్ను వెంబడించాలి.